హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'బిచ్చగాడు' ఫేమ్ శశి దర్శకత్వంలో వచ్చిన 'వంద దేవుళ్ళు' మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయింది భయ్య. విజయ్ ఆంటోనీ గారు ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. స్వాసిక ఈ మూవీలో ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. మరి వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. 'బిచ్చగాడు' మూవీలో లాగానే ఈ మూవీలో కూడా తల్లి పాత్రకు ప్రాధాన్యమిచ్చే మూవీగా చెప్పొచ్చు. కానీ ఆ మూవీ వేరు, ఈ మూవీ వేరు. ఈ మూవీ కొన్ని నిజ సంఘటనల ఆధారంగా తీయబడిందని చెప్పొచ్చు. మూవీ చూసిన తర్వాత నాకైతే బాగుంది భయ్య, నచ్చింది. మూవీ గురించి మరిన్ని విషయాలు డీటెయిలింగ్‌గా తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. వాసవి చిన్నతనంలోనే భర్తను కోల్పోయి ఇద్దరు కొడుకుల్ని కష్టపడుతూ వాళ్ళను మంచిగా చదివిస్తుంది. తల్లి పడే కష్టం చూడలేక కొడుకులు తన తల్లికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటారు. మరి వాళ్ళకి ఆలోచన ఎందుకొచ్చింది? సమాజం నుండి, సొంత వాళ్ళ నుండి ఎలాంటి సమస్యలు వచ్చాయి? తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ అంతా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా న్యాచురల్‌గా తీశారని చెప్పొచ్చు. తల్లి, కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్ బాగా చూపించారు. సమాజంలో ఒక భర్త లేని స్త్రీకి వచ్చే సమస్యలు ఇలా ఉంటాయి అనే కోణంలో చాలా బాగా చూపించారు. ప్రతి సీను న్యాచురాలిటీకి దగ్గరగా చూపించారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కాస్త స్లోగా అనిపించినా అసలైన కథ మొదలైనప్పటి నుండి మూవీ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఎక్కడా బోర్‌గా అనిపించలేదు భయ్య. క్లైమాక్స్ బాగుంది. నటన పరంగా స్వాసిక తన పాత్రలో జీవించారని చెప్పొచ్చు. విజయ్ ఆంటోనీ గారి పాత్ర తక్కువ సేపే అయినప్పటికీ ఇంపాక్టబుల్‌గా అనిపించింది. ఆయన నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో ముఖ్యమైన పాత్ర పెద్ద కొడుకు భాస్కర్ అలియాస్ అజయ్ దిషన్. అతని పాత్ర కూడా చాలా బాగుంది. నటన పరంగా అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. మూవీ టెక్నికల్‌గా బాగుంది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్‌గా నాకైతే నచ్చింది భయ్య. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.